అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నా ఛానల్లో ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చూడండి, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు నేను వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. నా వీడియోస్ వెంటనే చూసేయచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ సూపర్ మార్కెట్ నుంచి సామాన్లు అయితే తీసుకొచ్చారు. నేను తీసుకురాలేదండి, మా ఆయన తీసుకొచ్చారు. ఇవి టోటల్గా మొత్తం 2000 అయితే అయ్యింది. ఇంకా కొన్ని సామాన్లు అయితే మర్చిపోయినారు కూడాను. ఏంటంటే మర్చిపోయారు ఏంటో కూడా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇందులో మీకు ఏది యూస్ఫుల్ అనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ పాయింట్ నచ్చిందో కూడా చెప్పడం మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే స్నాక్స్ తీసుకొచ్చారు. స్నాక్స్ అయితే సూపర్ మార్కెట్లో కొంచెమే తీసుకొస్తాము. ఖర్జూరం అటువంటివి అయితే తీసుకొస్తాము. ఇంకా ఆయిల్ అయితే 3 kgs ఆయిల్ అయితే తీసుకొచ్చాము. ఆయిల్ ఎప్పుడు ఎక్కువ వేసి 5 kgs లేదంటే ఇంకా పెద్ద టిన్ ఉంటుంది కదా 50 kgs అది తెచ్చుకునే వాళ్ళం. అలా తెచ్చుకుంటే ఏంటంటే ఎక్కువ కనిపిస్తే కూరలో ఎక్కువ వాడడం అలవాటు అయిపోయింది. అందుకని చెప్పి నేనే కూర ఉండి తగ్గించాను. స్టార్టింగ్ అయితే 2 kgs తెచ్చుకునే వాళ్ళం. మ్యాక్సిమం అయితే 3 kgs అవుతుంది. ఎందుకంటే నేను దీపాలకు కూడా ఇదే నూనె అయితే వాడతాను. ఎలా అయినా సరే కొంచెం కొంచెం కూరలో వేస్తాము అని చెప్పి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మామూలుగా అందరూ తెచ్చుకున్నట్టేని విమ్ పౌడర్, విమ్ సోప్స్, ఇంకా షాంపూ మర్చిపోయినారు ఇక్కడ. అలాగే ఇక్కడ చూసారు కదా గోధుమ పిండి, ఇది అల్ట్రా గ్రెయిన్ అంట. ఏంటో ఇప్పుడు కొత్తగా తెచ్చారు, కానీ వాడుతుంటే సేమ్ గోధుమ పిండి టేస్ట్ గోధుమ పిండిలానే అనిపిస్తుంది. కానీ ఇలా తెచ్చుకునే బదులు అన్ని పిండ్లు కలిపి ఆడించుకుంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా అందరు తెచ్చుకునేలాగా పోపులు, జీలకర్ర, కోల్గేట్ పేస్టు, విమ్ సబ్బులు, టైడ్, సర్ఫ్ సబ్బులు, ఇంకా అంతేని. నేనైతే మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ధనియాలు చాలా తక్కువగానే తీసుకొచ్చారు. నేను మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా తోరణం, అది ఒకసారి తీసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ధనియా పౌడర్ వేరేగా, ఈ గరం మసాలా వేరేగా చేసుకుంటాను. ఒక్కొక్కసారి కలిపే చేసుకుంటాను. చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా చేసుకుంటేనే కర్రీసు. ఇంకా షుగర్ కూడాను 3 kgs మ్యాక్సిమం మాకు ఒక మంత్లీ 3 kgs అయితే షుగర్ పడుతుంది. ఎందుకంటే టీలు, కాఫీలు మేమైతే తాగుతుంటాం. మధ్య మధ్యన స్వీట్ ఐటమ్ ఏదైనా చేసినా షుగర్ కంపల్సరీ కాబట్టి మేము తెచ్చుకున్నాం. ఎప్పుడు 2 kgs చెప్పేదాన్ని, కానీ 3 kgs కంపల్సరీగా అవుతుందని చెప్పి ఇంకా 3 kgs అయితే చెప్పాను. నీళ్ళు తోముకునే సబ్బు కూడా మేము ఎప్పుడో కానీ పెద్దది తీసుకురాము. చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా 10 రూపీస్వి, అవి అయితే తీసుకొచ్చుకుంటాము. ఇవంటే మొత్తం అంతా ఒక్కసారి వాటరీగా అయిపోతుంది చిరాగ్గా అని చెప్పి. కానీ ఈసారి మా బావ అయితే ఇదే తీసుకొచ్చారు. ఏదైతే ఏమి వాడడం కావాలి కాబట్టి. ఇంకా టీ పొడి అయితే ఆల్రెడీ ఉందని చెప్పి టీ పొడి అయితే చెప్పలేదు. ఇందులో మిస్ చేసినవి ఏంటంటే షాంపూ మిస్ చేశారు, ఇంకా సోప్స్ డైలీ వాడతాం కదా ఆ సోప్స్ మిస్ చేశారు. ఇంకా చింతపండు నేను చెప్పలేదు. చింతపండు ఒక 2 kgs తెచ్చుకున్నామంటే సరిపోతుంది మాకు ఒక మంత్కి. అది కూడా అంటే చింతపండు నేనే చెప్పలేదన్నమాట. ఇవైతే షాప్కి వెళ్ళి నేను తెచ్చుకోవాలి. ఇవి మ్యాక్సిమం 2000 అయ్యాయి. ఇంకా ఎక్స్ట్రా అయితే ఒక 2-3,000 అవుతుంది. 200-300 అవుతుంది. మాకు మంత్లీ అయితే మాత్రం ఇంతే కాస్ట్ అవుతుంది. ఈ ముందున పెట్టుకున్నవన్నీ నేను డబ్బాల్లో ఫిల్ చేసుకున్నవి, మిగతావన్నీ ఆ పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా అందులో అయితే పెట్టేస్తాను. ఇంకా డబ్బాల గురించి మాట్లాడుకుంటే మా ఇంట్లో ఉండే డబ్బాలు అనమాట అన్నీ ఒకేలాగా ఉండవు. చూడడానికి అంతా గజిబిజిగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది. ఇవి మేము కొనుక్కొని తెచ్చుకున్నవి ఏం కాదండి. ఏవో ఫంక్షన్స్ రావడం, లేకపోతే షాపుల్లో చాక్లెట్స్ గట్టి పెట్టుకుంటారు కదా అవి, బాపాల ఇంటి నుంచి ఏవో పప్పులు ఉప్పులు తెచ్చుకునేటప్పుడు అలా అయితే ఇక్కడ ఎక్కువ సామాన్లు అయితే ప్లాస్టిక్ ఉన్నాయి. మాకు ఎక్కువగా బాగుంటుంది ప్లాస్టిక్ ఎక్కువ అవాయిడ్ చేసేసి స్టీల్ అయితే తీసుకోవాలి అంటారు. నాకు కూడా సేమ్ అలానే ఉన్నదనమాట. మొత్తం అన్ని కంటైనర్స్ ఒకే సైజులో అంటే 2 kgs, 1 kg, 1/2 kg అలాగా డబ్బాలన్నీ ఒకేలాంటివి తెచ్చుకొని పెట్టుకోవాలని ఉన్నది. అది కూడా తెచ్చుకునేటప్పుడు మీకైతే షేర్ చేస్తాను. అప్పుడు అనుకునేదాన్ని స్టీల్ డబ్బాల్లో కనిపించవేమో అని, లేబుల్స్ అంటించేస్తున్నారు కదా ఇప్పుడు, ఆ లేబుల్స్ అయితే అంటించుకోవచ్చు కదా అనుకున్నాను. లేదు అంటే ఇంకో ప్లాస్టిక్లో కూడా మంచి కంటైనర్స్ కూడా వచ్చాయి. అవైనా ప్రిఫర్ చేసి మంచిగా ఏవైనా అన్నీ యూనిక్గా ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పి అలా తీసుకోవాలి అనుకుంటున్నాను. మీరు చెప్పండి, స్టీల్ తీసుకొని లేబుల్స్ అంటించుకుంటే బాగుంటుందా, లేదు అంటే మంచి క్వాలిటీతో ప్లాస్టికే మంచి ఐటము ఒకే యూనిక్గా ఉండేవి తీసుకుంటే బాగుంటుందా?
కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్. చెప్పండి ఈ విషయం మాత్రం. నెక్స్ట్ అయితే ఇంకా చిన్న చిన్న బాక్స్లో ఏమేమి వేయాలో చిన్న చిన్న వాటిలో వేసేస్తున్నాను. ఇంకా ఈసారి అయితే మ్యాగీ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చారు. ఎప్పుడు పెద్ద ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటాము, ఈసారి లేవో ఏంటో కానీ చిన్న ప్యాకెట్స్ 3 తీసుకొచ్చారు. ఎప్పుడో ఒక 10 డేస్కి ఒకసారి అలాగా పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చాక మ్యాగీ పెడుతుంటాను. కొన్నిసార్లు అయితే మార్నింగే మధ్యాహ్నంకి పెట్టమంటాడు, అలాగే మధ్యాహ్నం కూడా ఒక్కొక్కసారి పెట్టేస్తాను అనమాట. క్యారెట్ వేసి లేదంటే ఎగ్ అని వేసేసి నూడిల్స్ అయితే పెట్టేస్తాను. అలా కూడా బాగానే ఉంటుంది. వాళ్ళు ఏం మంచిగా తింటే దాన్నే హెల్తీగా కొంచెం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నాకు పిల్లలకి కొంచెం హెల్తీగా పెట్టాలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆకుకూరలు కూడా మా పిల్లలు బాగానే తింటారు. ఫస్ట్ నుంచి అలవాటు చేశాను, నాకు ఇష్టము ఆకుకూరలు తినడం. అలాగే ఏంటంటే ఇప్పుడు పిల్లలు నాన్ వెజ్ కూడా తినడానికి అస్సలు నచ్చరండి. అదేంటో కానీ నాన్ వెజ్ అటువైపు నాన్ వెజ్ అలవాటు చేయాలి, ఇటువైపు ఆకుకూరలు అలవాటు చేయాలి, అలాగే ఫ్రూట్స్ కూడా అలవాటు చేయాలి. మా పిల్లలు స్టార్టింగ్లో నాన్ వెజ్ తినడానికి కూడా ఫిష్ అంటే ముళ్ళు గుచ్చేస్తుందమ్మా ఏదో ఒక స్టాక్ అయితే చెప్పేవారు. వాళ్ళకి మెల్లిమెల్లిగా తినట్లేదు కదా అనేసి వదిలేకుండా కొంచెం వేసి అది ఇది అని చెప్తూ వాడి బెనిఫిట్స్ చెప్తూ మెల్లిగా పెడుతూ ఉంటే ఇప్పుడైతే మా ఇద్దరు పిల్లలు నాన్ వెజ్ కూడా తింటారు, అలాగే ఆకుకూరలు కూడా తింటారు. కొంచెం కారం తక్కువ వేసి వాళ్ళకి నచ్చినట్టుగా వండితే తింటారు. కానీ అప్పుడప్పుడు మరి తినరు, మారం చేస్తుంటారు. మనకి ఒక్కొక్కసారి నచ్చదు వెజ్ తింటూ ఉన్న నాన్ వెజ్ సరిగ్గా లేకపోయినా సరే. పిల్లలు ఏమాత్రం చెప్పండి, ఒక్కొక్కసారి వద్దు అంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. మా ఆటకి వద్దు అంటున్నారు అంటే ఎందుకు వద్దు అంటున్నారు ఏటో కనుక్కొని అవి తింటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఎంత మంచిదో చెప్తూ అది పెడుతూ ఉంటే అది ఆటోమేటిక్గా తింటారు. ఇంకా ఈ సామాన్లో మెయిన్గా ఇంకేంటి అంటే పలుకులు, మినప్పప్పు అవి ఎక్కువగా కనిపించవు, పెసరపప్పు. ఎందుకంటే మేము ఇవి ఊరు నుంచి అయితే తీసుకొచ్చుకుంటాము, మాకు మినప్పప్పు పెసరపప్పు అయితే పండుతుంది. ఇంకా పలుకులు అంటే కాయలు, శనక్కాయలు ఉంటాయి కదా, అవి బస్తా కొనుక్కుంటాము. ఆవు బస్తా మా బాప ఉంచుకుంటుంది, ఆవు బస్తా మాకు ఇచ్చేస్తుంది. మా బాపే కొంటుందిలేండి. హాఫ్ బస్తా అయితే మాకు ఇచ్చేస్తుంది, మాకైతే సరిపోతాయి. ఇంకా మధ్యలో సరిపోతే సూపర్ మార్కెట్లో పలుకులు అయితే తీసుకొచ్చుకుంటాము. ఈ పలుకులు ఏంటంటే అవి చట్నీ చేసిన మా అమ్మలు తిన్నా సరే అంత టేస్ట్ అయితే ఉండట్లేదు. మరి ఎందుకో ఏంటో తెలియదు కానీ మాకు అయితే ఇలా కాయలు తీసుకొని కొంచెం ఇబ్బంది అయినా సరే ఒలుచుకొని పెట్టుకొని చట్నీ అయితే చేసుకుంటాను. పిల్లలకి వేచేసి కొంచెం ఇస్తూ ఉంటాను, అవే మాకు కొంచెం టేస్టీగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు వచ్చినవన్నీ అన్నీ హైబ్రిడ్ అయినాయి అసలు, అందుకని చెప్పి. ఇంకా ఇక్కడ సాల్ట్ చూసారు కదా, మ్యాక్సిమం సాల్ట్ ఒక ప్యాకెట్ ఒక మంత్ వస్తుంది. మేము ఎందుకంటే సంతలోన కల్లుప్పు అయితే కొనుక్కుంటాము, చాలా ఎక్కువగానే కొనుక్కుంటాము, అదే మ్యాక్సిమం వాడతాను. ఫ్రైల్లోనే కొంచెం ఈ సాల్ట్ వాడతాం అంతే తప్ప మిగతా అన్నిట్లోనే మేము కల్లుప్పే వాడతాము. ఓన్లీ ఫ్రైల కోసమే కాబట్టి ఇంక ఈ సాల్ట్ అయితే ఒక మంత్ అయితే మాకు వచ్చేస్తుంది చక్కగా. ఇంకా లేదు ఇంకా ఎక్స్ట్రా వాడుతున్నామంటే ఇంకో ప్యాకెట్ తెచ్చుకోవాలి తప్ప మ్యాక్సిమం అయితే మాకు ఆ కళ్ళు ఒక కొంచెడు అంటారు కదా, 3 kgs 5 kgs అలా తెచ్చుకొని మేము ఉంచుకుంటాం అనమాట కల్లుప్పు. ఇంకా మీరు అనుకోవచ్చు కల్లుప్పు మిక్సీ కొట్టి ఎండలో పెడితే అది సాల్ట్ అవుతుంది కదా అని. కొంచెం అది కూడా చెయ్యాలి, కొంచెం బద్దకిస్తున్నాను. అది కూడా చేస్తే ఇంక ఈ సాల్ట్ పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు అనిపిస్తుంది. ఇంకా ఆయిల్ కూడాను రకానికి ఒకటి వాడమంటున్నారు ఈ మధ్యన. సూపర్ మార్కెట్లో ఏది అవైలబుల్గా అంటే ఆధారు, సన్ఫ్లవరు, రిఫైండ్ ఏది అవైలబుల్గా ఉంటే అదైతే మేము తీసుకొస్తాము. ఏదైనా లిమిట్లో వాడితే ఏముందలే అనుకుంటాము. ఇంకా పల్లి నూనె, నువ్వుల నూనె అవంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. అవి వాడుతున్న కొద్దీ ఇప్పుడైతే ప్లాస్టిక్లో వస్తున్నవన్నీ అంత టేస్ట్ కూడా ఉండవు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక ఘాటులా అనిపిస్తుంది అనమాట. నువ్వుల నూనె కూడాను గానుగలో వేసి మంచిగా ఆడించుకుంటున్నామంటే ఆ నూనెలో అయితే చాలా బెటర్ అనమాట నాకు తెలిసినంతవరకు. ఇంకా ఎండుమిర్చి కూడా మేము చాలా లిమిట్లోనే వాడతాం. చూసారు కదా ప్యాకెట్, మేము పచ్చడి ఏమేమి చేసుకున్నా కందిగుండ చేసేటప్పుడు ఎండుమిర్చి వాడతాము. పలుకులు చట్నీ చేసిన, కొబ్బరి చట్నీ చేసిన ఏవైనా పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వాడతాము. ఎండుమిరపకాయల కన్నా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడుకుంటే చాలా బెటరు, చాలా మంచిది కూడాను. మేము అదే వాడతాము. కారం కూడా చాలా తక్కువగానే వాడతాం మేము. ఇంకా కొన్ని రోజులు అయితే ఎండుమిరపకాయలు తీసుకొని కారం ఆడించుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది.
కానీ అది కూడా చూడాలి. అలా చేసినప్పుడు కూడా ఎక్కడ తీసుకున్నారో ఏంటో కూడా మీకు చెప్తాను. ఈ కారాలు ఏంటి అంటే కొన్ని రోజులకి కలర్ కూడా ఫస్ట్ తీసుకున్న ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఒక కలర్ ఉంటుంది. కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంకో కలర్, కొంచెం కలర్ అయితే షేడ్ అవుతుంది. టేస్ట్ కూడా అంతే అనిపించట్లేదు. అందుకని చెప్పి ఈసారి మంచి ఎండుమిరపకాయలు దొరికితే తీసుకొని ఆడించుకుందాము అనుకుంటున్నాము. సామాన్లు ఏంటంటే ఒకేసారి తెచ్చుకుంటాము. మధ్య మధ్యన ఏవైనా కావాల్సి వచ్చినప్పుడు, అంటే టిఫిన్ సెక్షన్స్లోకి. ఇంకా టిఫిన్ సెక్షన్ గురించి అయితే అసలు చెప్పలేదు. మేము ఇది వేసవికాలం కాబట్టి చాలా తక్కువగానే టిఫిన్స్ అయితే వాడాము. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా దోశలు, ఇడ్లీ, చపాతీ చేసుకుంటాము. చపాతీ కూడా మాకు ఈ మధ్యన తగ్గించాము. మాకైతే 2 kgs పిండి అయితే పడుతుంది ఒక మంత్కి. చపాతీలు కూడా బాగానే తింటాము. ఇంకా ఇడ్లీకి ఉప్పుల నూక అయితే కొనుక్కొని తెచ్చుకుంటాము. అది కూడా కొంచెం ఉందని చెప్పి ఈసారి అయితే రాయలేదు. మినపప్పు ఆల్రెడీ మా దగ్గర ఉంటుంది. తొక్క తీయింది, తొక్కతో ఉంటుంది కదా పప్పు, అదైతే ఉంటుంది మా దగ్గర. అందుకని చెప్పి మేము అది కూడా కొనుక్కోము. ఇంకా టిఫిన్ సెక్షన్స్కి వస్తే ఈ 3 మేము తీసుకునేది మ్యాక్సిమం అయితే. ఇంకా ఎప్పుడైనా మధ్యలో ఉప్మాలు, సేమియా ఉప్మా లేకపోతే రవ్వ ఉప్మా ఏదైనా తినాలనిపిస్తే ముందు రోజు నేను షాప్కి వెళ్ళి అయితే తెచ్చుకుంటాను సేమియా. ఇంకా సేమియా పాయసం చేయాలన్నా సరే అప్పటికప్పుడు తెచ్చుకుంటాను. ఎందుకు ఉంచుకొని ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేనే షాప్కి వెళ్ళి ముందు రోజు అయితే తీసుకొచ్చుకుంటాను. కొంచెం వేస్తే తీసుకొచ్చుకుంటాను, ఎందుకంటే అవి ఎక్కువ వాడడం కాబట్టి అలా స్టాక్ ఉంచడం ఎందుకని చెప్పి కొంచెం వేస్తే తీసుకొచ్చుకుంటాము. ఇంకా నేనైతే సామాన్లు అయితే ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను. లాస్ట్కి అయితే స్నాక్స్ అయితే ఉన్నాయని చెప్పి స్నాక్స్ కూడా ఇంకా వాళ్ళకి అందకుండా పెట్టేస్తాను. లేదంటే ఒక రోజుకి ఒక రస్కుల ప్యాకెట్ అయితే అవగొట్టేస్తారు. ఇంకా ఈ మిక్చర్ అయితే కొంచెం కారం లేనిది చూసారు కదా, ఇది అసలు కారం ఉండదు. తినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ మా పిల్లలు అయితే చాలా బాగా తింటారని చెప్పి అదైతే కొంచెం తీసుకొచ్చుకుంటాము. ఒకవేళ కూరలు లేనప్పుడు, లేదంటే స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా అలానే ఉంచుకుంటాను అనమాట. ఇలా అయితే నేను అన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఖాళీగా చూస్తే అమ్మయ్య ఇక్కడ పని అయితే పూర్తి అయిపోయింది అనిపించింది. చాలా హ్యాపీ అనమాట. మీరు కూడా ఇలానే సర్దుకుంటారా? ఎలా సర్దుకుంటారు? నేనైతే ఇలా సర్దుకున్నాను. లాస్ట్ ఈ కవర్ అయితే ఉండిపోయింది. ఈ కవర్ కూడా వేస్ట్ చేయను, పడేను, దాస్తాను ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తుంది అని చెప్పి. ఈ వీడియో అయితే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ విషయం నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.